హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 14-15 జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదవకాశాన్ని ఉపయోగించుకోండి, ఓకేనా? నెక్స్ట్, అంతేకాకుండా స్టేట్లోనే విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్, ఓకేనా? కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది, ఓకేనా? ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. మహాత్మా గాంధీ జీవిత సత్యాలను వివరించే గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనేటువంటి కొత్త పుస్తకాన్ని ఇటీవల రచించి విడుదల చేసిన ప్రముఖ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి అండి. ఇద్దరు కూడా ఎంజే అక్బర్ మరియు కె నట్వర్ సింగ్. ఓకే, ఒకరు రచయిత, ఒకరు సహరచయితగా ఉన్నారు. వివరాలు చూద్దాం. ప్రఖ్యాత రచయిత ఎంజే అక్బర్ సహరచయిత కె నట్వర్ సింగ్తో కలిసి గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అనేటువంటి కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి సంగ్రహాలయంలోని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కంటెంట్ మరియు థీమ్ ఏంటి? ఈ పుస్తకం మహాత్మా గాంధీ జీవితం మరియు పోరాటాలను వివరిస్తుంది. ప్రత్యేకించి ఆయన నాయకత్వం వహించిన 3 కీలక ప్రజా ప్రచారాలకు దానిపైన దృష్టి సారించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. భారతదేశంలోని మొట్టమొదటి డార్క్ స్కై పార్క్గా గుర్తింపు పొందిన ప్రముఖ టైగర్ రిజర్వ్ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ బి, పెంచ్ టైగర్ రిజర్వ్. ఎక్కడుందండి? మధ్యప్రదేశ్. పెంచ్ మహారాష్ట్రలో ఉందండి. వివరాలు చూద్దాం. మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ భారతదేశం యొక్క ప్రారంభ డార్క్ స్కై పార్క్గా గుర్తింపు పొందడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఇది ఆసియాలో 5వ స్థానంలో నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక అంగీకారం రాత్రిపూట ఆకాశం యొక్క పవిత్రతను కాపాడేందుకు మరియు ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు అనుకూలమైన సెట్టింగ్ను రూపొందించడంలో రిజర్వ్ యొక్క తిరుగులేని నిబద్ధతను నొక్కి చెబుతుంది. గుర్తింపు యొక్క ప్రాముఖ్యత. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నైట్ స్కై యొక్క అంతర్గత విలువను సహజ, సాంస్కృతిక మరియు చారిత్రక వనరుగా గుర్తించి ఈ వ్యత్యాసాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. నెక్స్ట్ వన్. పేద గిరిజన కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ప్రారంభ పథకంలో భాగంగా ఇటీవల ఎన్ని కోట్లను విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 540 కోట్ల రూపాయలు. వివరాలు చూద్దాం. ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాల ఉద్ధరణకు ఒక ముఖ్యమైన చర్యగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ క్రింద జనవరిలో పక్కా గృహాల కోసం ప్రారంభ విడుదలైన 540 కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. మరి 15 ఇటీవల ప్రారంభించిన పీఎం జన్మాన్ ప్యాకేజీలో భాగమైన ఈ పంపిణీ పీవీటీజీ నివాసాల సమగ్ర అభివృద్ధి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్కా గృహాల కోసం పీఎం జాన్మాన్ పథకం క్రింద అంశాలు: పక్కా గృహాలకు ఆర్థిక సహాయము, 540 కోట్ల విడుదల పీవీటీజీ కుటుంబాలకు ప్రారంభ ఆర్థిక ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. పీఎంఏవైజీ క్రింద మన్నికైన గృహాలను అందించాలనే నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విలియం లాయ్ చింగ్ టీ ఇటీవల
ఏ దేశంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తైవాన్. వివరాలు చూద్దాం. సంచలనాత్మక ఎన్నికలలో తైవాన్ ఓటర్లు తమ అధ్యక్షుడిగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుండి సార్వభౌమత్వ అనుకూల అభ్యర్థి అయిన విలియం లైచింగ్ టేను ఎన్నుకున్నారు. ఇది చైనా నుండి గణనీయమైన నిష్క్రమణను సూచిస్తుంది. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ లై 9 లక్షల కంటే ఎక్కువ ఓట్లను తన సాంప్రదాయక ప్రత్యర్థి కౌమిటాంగ్కి చెందిన హావ్ ఎన్ను ఓడించడం ద్వారా డిపిపి కోసం అపూర్వమైన 3వ వరుస పర్యాయాన్ని పొందడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2024 జనవరి 15న ప్రతి సంవత్సరం నిర్వహించే ఇండియన్ ఆర్మీ డే థీమ్ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ, ఇన్ సర్వీస్ ఆఫ్ ది నేషన్. ఏంటండి? ఇన్ సర్వీస్ ఆఫ్ ది నేషన్. వివరాలు చూద్దాం. ఇండియన్ ఆర్మీ డే అనేది ప్రతి సంవత్సరం జనవరి 15న జరుపుకునే ప్రత్యేక రోజు. 2024లో ఇది సోమవారం జనవరి 15న జరుపుకుంటారు. ఈ రోజు ముఖ్యమైనది ఎందుకంటే ఇది 1949లో భారత సైన్యం తన మొదటి భారత్ చీఫ్ని పొందిన వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఈ చీఫ్ జనరల్ కేఎం బ్రిటిష్ వారి నుంచి బాధ్యతలను స్వీకరించిన కరియప్ప అండి, కేఎం కరియప్ప. ఇండియన్ ఆర్మీ డే 2024 థీమ్ ఏంటి మరి? 2024లో ఇండియన్ ఆర్మీ డే థీమ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ది నేషన్. అంటే మన దేశానికి సేవ చేయడానికి మరియు రక్షించడానికి భారత సైన్యము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అనేది వారి నినాదం. వారు ఎల్లప్పుడూ దేశం గురించి మొదట ఆలోచిస్తారని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన 71 ఏళ్ల కవి మునర్వార్ రానా ఏ భాషలో ప్రసిద్ధ కవి? ఏం భాష అండి? ఉర్దూ. ఆప్షన్ బి. ఉర్దూ. ఆప్షన్ సి. ప్రముఖ ఉర్దూ కవి మునర్వార్ రానా 71 ఏళ్ల వయసులో లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు. అతను గొంతు క్యాన్సర్, కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో సహా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు. నెక్స్ట్ వన్, 3 రోజుల అంతర్జాతీయ వంటల ఉత్సవం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జానపద సంస్కృతి వేడుకగా ప్రారంభించారు? ఎక్కడండి? ఆప్షన్ ఏ, రాజస్థాన్. 3 రోజుల అంతర్జాతీయ వంటల ఉత్సవము రాజస్థాన్లోని బికనీర్లోని సాంస్కృతికంగా గొప్ప జిల్లాలో గొప్ప ఉత్సవంతో ప్రారంభమైంది. దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షించే జానపద సంస్కృతి యొక్క వేడుకకు వేదికగా ఆకట్టుకునే హెరిటేజ్ వాక్తో పండుగ ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, భారత సైనికులపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇటీవల భారత సైన్యం ప్రారంభించిన ఉగ్రవాద ఆపరేషన్ పేరేంటి? ఆప్షన్ ఏ, ఆపరేషన్ సర్వశక్తి. ఇంపార్టెంట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది. ఇది పంజాల్ శ్రేణికి ఇరువైపులా భద్రతా దళాలను కలిగి ఉంది. రాజౌరి, పుంచ్లలో భారత సైనికులపై మెరుపు దాడి చేసిన ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యం. నేపథ్యం: గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్ ఆకస్మిక దాడుల్లో 7 మంది సైనికులు మరణించారు మరియు రాజౌరి, పూంచ్ బెల్ట్లో జరిగిన దాడుల్లో మరో 20 మంది సైనికులు మరణించారు. 2023లో రాజౌరి, పూంచ్లో భద్రతా బలగాలపై మెరుపు దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఈ మారుమూల ప్రాంతాల్లో దాక్కున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న మిగిలిన ఉగ్రవాదులలో ఎక్కువ మంది విదేశీ మూలానికి చెందినవారని భద్రతా వర్గాలు సూచించాయండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్లో మొదటిసారి చేర్చిన హిమాలయ ప్రాంత జంతువు పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ బి అండి, హిమాలయన్ వోల్ఫ్. ఓకేనా? హిమాలయ ప్రాంతంలో ఉండేటువంటి వోల్ఫ్ అండి, తోడేలు. హిమాలయన్ వోల్ఫ్, దీన్నే కానిస్ లూపస్ చాంకో అంటారు. హిమాలయ అంతటా కనిపించే ఒక ప్రముఖ లూపిన్ ప్రెడేటర్. దీని వర్గీకరణ స్థితి ఇటీవల వరకు అస్పష్టంగా ఉంది. ఈ జంతువు ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్లో మొదటిసారిగా అంచనా వేయబడింది. అంచనా జూన్ 27, 2023 జరిగింది. దురదృష్టవశాత్తు ఈ వార్త ఇబ్బందికరంగా ఉంది. IUCN రెడ్ లిస్ట్లో హిమాలయన్ వోల్ఫ్ హానిగా వర్గీకరించబడడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో ఇటీవల యాంటీబయాటిక్స్ విస్తృత వినియోగాన్ని నిరోధించడానికి ఆపరేషన్ అమృత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆపరేషన్ అమృత్. ఆప్షన్ డి అండి, కేరళ.
నెక్స్ట్ వన్, రాష్ట్రంలో యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగాన్ని నిరోధించేందుకు కేరళ డ్రగ్ కంట్రోల్ విభాగం ఇటీవల ఆపరేషన్ అమృత్ అంటే ఏంటి, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్ను ప్రారంభించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ యొక్క ఓవర్ ది కౌంటర్ విక్రయాలను గుర్తించడానికి ఫార్మసీలలో ఆకస్మిక దాడులు నిర్వహించడం దీని యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న కాలారాం మందిర్ ఏ రాష్ట్రంలో ఉంది? కాలారాం మందిర్. ఆప్షన్ ఏ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని దేవాలయాల పట్టణం నాసిక్లోని ఐకానిక్ కాలారాం మందిర్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సందర్శించారు. రాముడు ప్రవాసంలో నివసించిన రామాయణంలోని పంచవతి ప్రాంతంలో భాగంగా ఈ ప్రదేశం హిందూ పురాణాలలో లోతుగా ముడిపడి ఉంది. రాజకీయ ప్రాముఖ్యత, ఆలయం ఇతర ప్రముఖులను కూడా ఆకర్షించింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రామమందిర ప్రతిష్టాపన రోజున ప్రార్థనలు చేస్తారని ప్రకటించారు. 90 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల కోసం ఒక కీలకమైన ఆలయ ప్రవేశ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించారు. ఈ యొక్క ఆలయంలోనే అండి, చాలా చాలా ఫేమస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ 2023 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరండి? ఆప్షన్ బి ఎస్ సోమనాథ్ గారు. ఓకే, ఇస్రో చీఫ్. వివరాలు చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు 2023 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలో 2023 సంవత్సరం ప్రత్యేకంగా నిలిచింది. మరి ఆ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టి విశ్వవ్యాప్తంగా ఇస్రో కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ చేయడంతో పాటు రోవర్ను చంద్రుడిపైకి దింపి పరిశోధనలు వంటి ప్రయోగాలతో ఇస్రో ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మరి అదే ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టి జనవరి 6న సూర్యుని దగ్గర ఉన్న లాంగ్రేజియన్ బిందు 1 వద్దకు చేరుకుని విజయవంతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న సంభవ్ అన్నది ఏంటంటే సంభవ్ అంటే ఆప్షన్ బి ఆర్మీ మొబైల్ అప్లికేషన్ అండి. ఇది చూద్దాం. భారత సైన్యము కట్టుదిట్టమైన భద్రత గల మొబైల్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసింది. సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్ అని సంభవ్ అని పిలుస్తున్న ఈ వ్యవస్థలో మూడో కంటికి తెలియకుండా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చని చెప్పేసి తెలియజేశారు. భారతదేశ రక్షణ సామర్థ్యాలలో ఇది గొప్ప ముందడుగని తెలిపింది. ప్రముఖ విద్యా పారిశ్రామిక నిపుణుల సహకారంతో సంభవ్ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. 5G టెక్నాలజీతో ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పింది. ప్రజలు, సైన్యం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ప్రారంభంలో 2 దశల్లో 35,000 మొబైల్ హ్యాండ్సెట్లను ఈ టెక్నాలజీతో వినియోగిస్తామని, ఈ నెల 15న 2,500 సెట్లను, మే 31 నాటికి 32,500 సెట్లను వినియోగిస్తామని చెప్పారు. నెక్స్ట్ వన్, ట్రావెల్ గైడ్ టెస్ట్ అట్లాస్ 2023-24 నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా నిలిచినవి క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియా బాస్మతి రైస్. వివరాలు చూద్దాం. రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్ ట్రావెల్ గైడ్ టెస్ట్ అట్లాస్ పేర్కొంది. 2023-24 ఏడాదికి ప్రకటించిన అవార్డుల సందర్భంగా బాస్మతిపై ప్రశంసల వర్షం కురిపించింది. పొడవైన ధాన్యం బియ్యం రకానికి చెందిన బాస్మతిని భారత్, పాకిస్తాన్లలో పండిస్తుంటారు. బాస్మతి బియ్యం వండిన తర్వాత దాని నుంచి వచ్చే సుగంధ పరిమళం, రుచి, స్వల్పంగా ఉండే కారం దానికి ప్రత్యేకతను కూడా చేకూరుస్తాయి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార మాసపత్రిక ప్రధాన సంపాదకుడిగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కె సుబ్రహ్మణ్య శాస్త్రి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెలువడే తెలంగాణ మాసపత్రిక ప్రధాన సంపాదకుడిగా కె సుబ్రహ్మణ్య శాస్త్రిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఇదే పత్రికలో కార్యనిర్వాహక సంపాదకుడిగా కొనసాగుతున్నారు. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ డి అయోధ్య అండి. దేశంలోని అతిపెద్ద దిశ ఫీచర్స్ అయోధ్య రామమందిరం ప్రారంభానికి కొద్ది రోజులే ఉండడంతో హిందువులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు, ఆధ్యాత్మిక నాయకులు, వ్యాపారవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం దేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ స్ట్రీట్ అయోధ్యలో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే నది పైన ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్,
వాయుసేన అమ్ముల పొదిలో ఇటీవల చేరిన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రా మిసైల్ రూపొందించిన సంస్థ. ఆప్షన్ డి అండి BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్. వాయుసేన అమ్ముల పొదిలో మరో అద్భుత ఆయుధం చేరింది. హైదరాబాద్ కంచన్బాగ్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రా మిసైల్ రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఆదివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అప్పగించారు. గగనతలం నుంచి గగనతలంలోనికి దూసుకెళ్లే ఈ క్షిపణి 100 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీంతో ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను రూపొందించగలిగే దేశాల సరసన భారత్ నిలిచిందని మరి మంత్రి అజయ్ భట్ హర్షం వ్యక్తం చేశారు. అడిషనల్ క్వశ్చన్స్. తీర ప్రాంతంలో పెరుగుతున్న సముద్ర మట్టాలపై ఏ దేశానికి చెందిన సముద్ర మట్టం మార్పు బృందం ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది? ఆప్షన్ డి USA. పరిశోధకులు అరుదైన తక్కువ ఎత్తులో ఉన్న బాసాల్ట్ పీఠభూమిని ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఇటీవల కనుగొన్నారు? ఆప్షన్ సి అండి మహారాష్ట్రలో కనుగొన్నారు. వార్తల్లో కనిపించిన కోలే చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? కోలే చిత్తడి నేలలు. ఆప్షన్ బి కేరళ. తిమింగలాలు, డాల్ఫిన్లు మరియు పోర్టోయిస్లతో సహా సముద్ర క్షీరద సమూహం పేరేంటి? ఆప్షన్ ఏ అండి వీటిని ఏమంటారు? సెటాసియన్లు. ఓకే, సెటాసియన్లు. నెక్స్ట్ వన్. డజన్ల కొద్దీ చిరుతలను తరలించడానికి భారతదేశంలో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఏ దేశంతో అండి? ఆప్షన్ బి దక్షిణాఫ్రికాతో అండి. ఇటీవల కనుగొన్న హిబ్బన్ టెప్టారస్ లామ్స్ ఢిల్లీ ఏ జాతికి చెందినది? ఇటీవల కనుగొన్నారండి. ఆప్షన్ ఏ తేలు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఈ సంస్థ సహకారంతో ఎన్హాన్సింగ్ సర్క్యులారిటీ అండ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ను అమలు చేస్తుంది. ఆప్షన్ బి UNEP. వార్తల్లో కనిపించే ఉకగురు స్పైనీ థ్రోటెడ్ రెల్లు కప్ప ఏ దేశంలో కనుగొనబడింది? ఆప్షన్ బి టాంజానియా. యాయాచో అనేది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉన్న జీవ వైవిధ్య ప్రదేశము? ఆప్షన్ బి లడక్. వార్తల్లో కనిపించిన అర్రే బాధ ఏ జాతికి చెందిన సామూహిక గూడు? ఆప్షన్ సి తాబేలు. డైలీ జీకే క్వశ్చన్స్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ పైన చూద్దాం. ప్రకరణ 243D ప్రకారము పంచాయతీరాజ్ సంస్థల్లో మరి మహిళలకు ఎన్నో వంతు స్థానాలు రిజర్వ్ చేయాలి? ఆప్షన్ 4 అండి 1/3. క్రింది వాక్యాలను పరిశీలించండి. బాల్య వివాహాల నివేదిక చట్టము నిరోధక చట్టం 1852 సంవత్సరంలో చేయబడింది. ప్రత్యేక వివాహ చట్టం 1963లో చేశారు. పై వాటిలో సరైనవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. నిర్భయ చట్టం 2013 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. పావలా వడ్డీ పథకం 2011 సంవత్సరంలో ప్రారంభించారు. సరైనది ఆప్షన్ 1 అండి. ఒకటి మాత్రమే సరైనదిగా గుర్తుంచుకోవచ్చు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళలకు ఎంత శాతం కేటాయింపు ఉంది? ఆప్షన్ 3 అండి 33%. క్రింది వాక్యాలను పరిశీలించండి. 2001 సంవత్సరంను కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించింది. 1985లో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం జపాన్లో జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. ఒకటి మాత్రమే సరైనదిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. స్వయం సహాయక సంఘాలు అనేవి ఏ రకమైన సంస్థలు? ఆప్షన్ 2 అండి అనియత సంస్థలుగా చెప్పుకోవచ్చు. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 2 1956. సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 2 1971. మహిళా సాధికారత మహిళా కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 1 1991. క్రింది వాటిని పరిశీలించండి. ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కలవు. ప్రకరణ 39D ప్రకారము స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఉంటుంది. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 2 రెండు ఆప్షన్ 2 సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.